ఇడియట్ చంటిగాడి ప్రేమ్ కథ ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్పూఫ్ తో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. విజిల్ 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 ఏంట్రా అర్ధరాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంట్రా తింగర్ గా సమాధానం చెప్తున్నాడు. అసలు నేను ఎవరో తెలుసా? అది మీ నాన్న. ఇంత తింగర్ గా మాట్లాడుతున్నావు. నీ పేరేంట్రా? చట్టిగారు ఆ పేరేంటి? నా ఫ్రెండ్స్ అందరూ ఇలా పిలుస్తారు చట్టిగారు. అయినా మీకు ఏమి ఇచ్చాంట్రా? పుస్తకాలు ఇచ్చాం, కాలేజీలు ఇచ్చాం, చదువుకోండ్రా అంటే ఇలా డాన్స్ వేస్తున్నారంట్రా. ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కమాన్ బాయ్స్ రండి. ఏమంటారు? వెళ్ళిపోమని చెప్పి అతను వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతాం. ఏమైందా? శ్రీనివాస్ రెడ్డి ముళ్ళుగుచ్చిందిరా. మేడం 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 ప్లీజ్ చూడండి. ఏమైందండి? ముళ్ళు కూర్చుందండి. మీరు తప్పుకోండి. తీసేసాను, తగ్గిపోతుందిలే. థ్యాంక్ యూ మేడం. మీరు రుణం ఎలా తీర్చుకోగలను? ముందు ముళ్ళు తీయడం నేర్చుకోండి. చంటి లేరా? శ్రీనివాస్ రెడ్డి ఏం జరిగింది? నీ కాలికి ముళ్ళు కూర్చుంది, నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావురా. మరి ముళ్ళెవరు తీస్తారు? ఒక దేవత వచ్చి తీసిందిరా. దేవతలు భూలోకం కూడా వస్తున్నారా? చీకటి పట్టుతుంది. మనం కాలేజీకి వెళ్ళాలి. వెళ్దా పోదా. హలో మేడం, ఆగండి ఆగండి. రే నీకు కాలికి ముళ్ళు కూర్చుంటే ముళ్ళు తీసిన దేవత ఆవిడేరా. తను చూస్తుంటే ముళ్ళులా ఉంది. నా ముళ్ళెలా తీసిందిరా? ఒక ముళ్ళుని ఇంకో ముళ్ళుతో తీస్తారా? బాగా చెప్పాడు. పట్టుకో ఒకసారి. ఏమండి, కాలు నొప్పి తగ్గిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఐ లవ్ యూ. ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడంగానే అలాగే చెప్పేస్తావా? పోనీ గంట తర్వాత చెప్పరా? రేపు చెప్పరా? ఎల్లుండి చెప్పరా? ఎప్పుడు చెప్పరా? ఇక్కడ ఏముంటే బయటకు అదే వస్తుంది. నాకు నచ్చలేదు. ఇడియట్. ఓ చట్టిగారి ప్రేమ కథ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయాను. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే సుచ్చి ఏ స్విచ్ చేయమంటావు? ఏ స్విచ్ చేయమంటావు? నీ చెప్పిన పని ఏం చేశావు? అసలు మా నాన్న ఎవరో తెలుసా నీకు? కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ కూతురు తెలుసుకొని ప్రేమిస్తున్నావా? ఏ కమిషనర్ కూతురు లవ్ చేయకూడదా? కమిషనర్ కూతురకు మగలు రారా? కమిషనర్ కూతురకు పిల్లల పుట్రా? ఈ పని ఇలా కాదు. స్టూపిడ్. మా తల్లి బంగారం, డాడీ దూరంగా ఉండమ్మా. దగ్గరగా చూడలేకపోతున్నా. ఏంటమ్మా? డాడీ, కాలేజీలో ఒకడు నా వెంట పడుతున్నాడు. వాడికి బహుశా టేస్ట్ లేదనుకుంటా. అది కాదు డాడీ. ఏంటమ్మా? నన్ను అల్లరి చేస్తున్నాడు డాడీ. అమ్మా ఏమిచ్చాను తల్లి నీకు? బొక్కలున్న శరీరాన్ని ఇచ్చాను, సొట్టలు పడ్డ మొహాన్ని ఇచ్చాను. కాలేజీకి వెళ్ళమని చెప్పాను. వాడోడు వెంట పడితే నాకు కంప్లైంట్ చేస్తున్నావేంటమ్మా? డాడీ, వాడికి మీరే బుద్ధి చెప్పాలి డాడీ. ఇంతకీ వాడికి నేను కమిషనర్ తెలుసా? తెలుసు డాడీ. ఏమన్నాడమ్మా? కమిషనర్ కూతురికి పెళ్లిళ్ళు కావా, మొగులు రావా అన్నాడు డాడీ. అవును, ఏ కమిషనర్ కూతురికైనా పెళ్లి అవుతుంది, కానీ నీకు అవుతుందో లేదో నాకేలా తెలుసు. ఓకే అమ్మా, నువ్వు వెళ్ళు, వాడి సంగతి నేను చూస్తాను. కానిస్టేబుల్స్, అక్కడ వాడు చంటిగాడని ఉంటాడంట. వాడిని 4 పీకి తీసుకొచ్చి ఇక్కడ కట్టేయండి. ఓకేనా? వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ చంటిగాడు అంటే ఎవర్రా? నేనే. వీడు రారా, నేను మా సార్ తీసుకురామండు. పోలీసులో కొడతావా? మీరు పోలీస్ నేను అరెస్ట్ చేయాలి. మా సార్ తీసుకురామన్నాడు. ఎవరు ఇస్తారు? సిఐ మా సారు. కమిషనర్ చెప్పారు. మర్చిపోయాను, కమిషనర్. ఎరా మీకు దెబ్బలు తగిలాయేంటి? నేనే కొట్టాను.
తుఫాన్. ఏయ్, ఏయ్, డాన్స్ ఏయ్, రాయ్ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితోని? కమిషనర్, ఈ సిటీ కమిషనర్ తో మాట్లాడుతున్నావు. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ చక్కగా లోకల్ ఇక్కడే ఉంటాడు. తింగర్ గా మాట్లాడుతున్నారా? తిన్నగా మాట్లాడడం రాదా? తినకముందుగా మాట్లాడతారు. రాయ్ నిజం చెప్పు, కాలేజ్ లో స్టూడెంట్స్ కి గంజాయి అన్ని స్మగ్లింగ్ గూడ్స్ సప్లై చేస్తున్నావట ఏంటి? మీ కూతురు వెంటపడ్డాడు ఒప్పుకుంటారు, రాయ్, మీ కూతురు ప్రేమిస్తున్నారని చెప్పి ఒప్పుకుంటారు, కానీ లేట్ కూడా అబద్ధాలు అనొద్దు. రాయ్ మీరు అనుకుంటే వచ్చాడు కాదు, మీరు ఒసామా పిల్లాడు. వాడి కట్లిప్పండ్రా. మీరు ఒసామా పిల్లాడు. వాడిని వదిలేస్తే ఒబామా కూడా అంటాడు. రాయ్ ఇంకోసారి నా కూతురు వెంటబడ్డామంటే నీ బొక్కలు విరగొట్టి కుక్కలకేస్తా, అర్థమైందా? రాయ్ రేయ్, చంటి. అలా. చంటి చంటి వస్తాయి దగ్గర ఎందుకు వచ్చావు? నేను ప్రేమిస్తున్నా చెప్పి మీ అయ్యకి చెప్పి దప్పుకి ఆ దెబ్బలేడు చంటి. ముట్టుకో, ఇలా ముట్టుకోలేదు నువ్వు, ఈ ముగ్గులోకి దింపావు, ఇక ముట్టుకోలేదు, ముట్టుకోగలవు. చంటి నా కోసం దెబ్బలు తిన్నాడా? అమ్మ తల్లి బంగారం, డాడీ ఆ నేను చంటిని లవ్ చేస్తున్నాను డాడీ. ఆ పేరు నీవు నోటి వెంట రాకూడదమ్మా. చంటి రాకూడదు. చంటి చంటి నువ్వు గట్టిగా పిలిస్తే వాడు వచ్చినా వస్తాడు వాడు. ఆల్రెడీ వచ్చేసాడు. నువ్వేమైనా రాయాలనుకుంటే బుక్ లో రాయి, మొగ మీదకి వచ్చే ఐ లవ్ యూ చంటి. మీరిద్దరు ఐ లవ్ యూ చెప్పుకుంటే మధ్యలో నేనేంటి బఫున్లా కనిపిస్తున్నానా? అసే లేవే. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కన్నా నీరే నదులై ప్రియురాలా కనవానా వేదన ప్రియమారా వినవాయి. చంటి ఏమైతే శ్రీనివాస్ రెడ్డి? ఆ పోలీస్ కమిషనర్ మన సిటీ వదిలి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంట్రా. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ కూతురు కూడా వస్తుంటారు పోతుంటారు. ఏదో ఒకటి రాకపోతాడా, నేను గోకపోతాడా? వచ్చండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. నాగ్ బాబు గారు, ఇడియట్ ని ఎంత చెరగొట్టాలో అంత చెరగొట్టారు. అందులో నాగేశ్వరరావు గారు ఎంత బాగా చేస్తారు. నువ్వు ఆయన్ని ఇంకా అంత భయంకరంగా ఇమిటేట్ చేసి నువ్వే బాగా నవ్వించావు అవినాష్, బాగా ఎంటైన్ చేసావు. గుడ్. రోజా గారు, కార్తీక్ వచ్చి ప్రకాష్ రాజ్ గారు లాగా సో బాగా ఇమిటేట్ చేసావు. నాగేశ్వరరావు గారిని ఎక్స్ట్రీమ్ గా మరీ అసలు ఓవర్ గా చూపించావు. అంటే అప్పట్లో కాలేజీలో ఆయన చాలా వయసులో ఉన్నారా? నీ గెటప్ ఎంటర్ అవటమే సాంగే నవ్వు స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ మేడం. బాగుంది.